ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఈరోజు కొన్ని అంశాలను సూటిగా నేను లేవనెత్తదలుచుకున్నా. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ కేంద్రంగా లిక్కర్ స్కామ్ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారు ముడుపులు ఇచ్చిండ్రు, లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారు అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ విజ్ఞప్తి మేరకు సిబిఐ విచారణ చేపట్టడం జరిగింది. సిబిఐ విచారణ భాగంగా వివిధ రాష్ట్రాలలో జరిగిన దాడులు, వివిధ సందర్భాలలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న హడావిడికి సంబంధించి నేను కొన్ని అంశాలను లేవనెత్తదలుచుకున్నా. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన తెలంగాణ ఇన్ఛార్జ్ సోమనాథ్ భారతి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ అడిగినారు, కలుస్తారు అని అంటే అత్యంత అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కలవరు, అవినీతి పరులతో మేము ఎలాంటి వ్యవహారాలు కానీ రాజకీయ చర్చలు కానీ చెయ్యము అని చెప్పి విస్పష్టంగా వారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో తెలంగాణలో సంబంధించిన అంశాల మీద ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలలో కూడా సోమనాథ్ భారతి గారు పాల్గొనడం జరిగింది. మేము అనుకున్నామా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళను ఆ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటారని. కానీ ఏం జరిగిందో తెలీదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిండ్రు, ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని కలిసిండ్రు, వారు చర్చలు చేసుకున్నారు. ఆ తర్వాత పంజాబ్లో ఎన్నికలు జరిగినాయి, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత చంద్రశేఖరరావు గారు పంజాబ్ పర్యటన కూడా కేజ్రీవాల్ గారితో కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ రైతులకు చనిపోయిన వాళ్లకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితం కోట్లాది రూపాయలు పంచిపెట్టి వచ్చిండ్రు. మీకు అందరికీ తెలుసు, వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆయా రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలకు చంద్రశేఖరరావు గారు ఆర్థిక సహాయాన్ని అందించి, ఎన్నికలలో తోడ్పాటును అందించి, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళందరూ తనకు మద్దతుగా కూడగట్టడానికి వాళ్ళందరికీ నిధులు చెల్లించిందని చెప్పి చాలా సందర్భాలలో చర్చ జరిగింది. అది తమిళనాడు ఎన్నికలు కావచ్చు, లేకపోతే కర్ణాటక ఎన్నికలు కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు. ఇలా వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలకు చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అవినీతితోని అక్రమాలతోని సంపాదించిన వేలాది కోట్ల రూపాయలలో ఆయా రాజకీయ పార్టీలకు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చిండని, మన పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిండని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న విచారణ సంస్థలది. మరి ఇవాళ ఢిల్లీలో లిక్కర్ స్కామ్కు సంబంధించి కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఆరోపణల మీద సంపూర్ణమైన విచారణ నిర్వహించాల్సిన సిబిఐ, ఈడీ వివిధ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దాడులు చేసిండ్రు, వివిధ వ్యక్తులకు సంబంధించిన ఇళ్లను సోదాలు చేసిండ్రు. వాళ్ళ మీద సోదాలు చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులను, కేసీఆర్ను విచారణ చేయకపోవడం ద్వారా, సోదాలు చేయకపోవడం ద్వారా ఒకవేళ వాళ్ళ పాత్ర ఉంటే ఆధారాలను అన్నింటిని కూడా వాళ్ళు మాయం చేయడానికి అవకాశం ఉంది కదా. ఈరోజు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థిక